కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. శంషాబాద్ నుంచి ఆయన నోవెటల్ హోటల్ కు వెళ్లారు. అదేవిధంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంగరకలంలో బీజేపీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొని పార్లమెంటు ఎన్నికల్లో అవలంబించవలసిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలిచాం. బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుండి పోటీలో ఉంటానని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటామని రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తలా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా ఈరోజు అన్ని సర్వేలలో బీజేపీ పార్టీకి మోడీ గారికి 41% 4% ఉంది. అంటే 41% దాదాపు 330 నుంచి 400 గెలిచే అవకాశం ఉంది. మా యొక్క టార్గెట్ నెక్స్ట్ 60 to 90 డేస్లో దీన్ని 50% ఓట్ బ్యాంక్, ఏదైతే పోలింగ్ అయిన ఓట్ బ్యాంకులో భారతదేశంలో 50% ఓట్ బ్యాంకు బీజేపీకి పడాలని బీజేపీ పార్టీ కృషి చేస్తుంది. మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో అది జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అన్ని సంకేతాలు అయితే సంకేతాలే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజా అభిప్రాయం కానీ పార్టీ అభిప్రాయం కానీ భువనగిరి పార్లమెంటుగా బూర నర్సయ్య గౌడ్ అవుతుంది. అన్ని రకాలుగా ఖచ్చితంగా గెలుస్తామనేది ప్రతి దగ్గర టాక్ ఉంది. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసెంబ్లీలో మా యొక్క పర్ఫార్మెన్స్ అంత అనుకున్నంత లేచబట్టి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ లాంటి వ్యక్తికి ఇస్తే అటు బీజేపీ పార్టీ మోడీ గారి యొక్క ప్రజాదరణ, అటు ఒక డాక్టర్గా మాజీ ఎంపీగా గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాం కాబట్టి అది ఇప్పుడు కార్యరూపేణ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బూర నర్సయ్య గౌడ్కి ఆదరణ కనిపిస్తుంది. కాబట్టి భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్కి ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే కొంగరలో జరుగుతున్నటువంటి శ్లోక కన్వెన్షన్లో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు. వారి సమావేశం ముఖ్య ఉద్దేశం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా దానికి వ్యూహరచన చేయడానికి, ఒక దిశ చూపించడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలి పార్టీ, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ సరళింది, ఎందుకు మనం అనుకున్నటువంటి స్థాయిలో మేము ముందుకు పోలేకపోయినాం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి కానీ ప్రత్యామ్నాయంగా ఆ రోజు ప్రజలు ఎందుకు చూడలేకపోయినటువంటి విషయాలు కూడా మా అంతర్గత సమావేశాల్లో మా పెద్దలతోటి కూడా అమిత్ షా గారు కూడా చర్చించారు. ఈరోజు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. నరేంద్ర మోడీ గారి కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. స్థానికంగా వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా జరిగినా రేపు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీని మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ప్రజలు నిశ్చయానికి వచ్చారు. మాజీ సీఎస్పీ నేత దివంగత పి జనార్దన్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీజీఆర్ సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కలిసి మేడిగడ్డ ప్రాజెక్టుకు సందర్శించుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రులు మేడిగడ్డకు బయలుదేరుతారు. బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, ప్రాజెక్టు వ్యయం, దాన్ని కట్టడం ద్వారా జరిగిన లాభ నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్తు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ సమావేశంలో పాల్గొనే విధంగా సమాచారం అందించాలని ఈఎస్సీని మంత్రులు ఆదేశించారు. ప్రజాపాలన ఏర్పాట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్ నియోజకవర్గంలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తులు, ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాపుల్లో తెచ్చుకోవాలని, ఒక్క దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజాపాలన ఈ స్కీమ్ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. దాదాపు గోషామల్ నియోజకవర్గంలో 24 లొకేషన్లు ప్లాన్ చేసినారు. ఆ 24 లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో 100 ఫామ్లు, 200 ఫామ్లు పెడుతున్నారు. నేను నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన, మీరు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేయండి, పేపర్ యాడ్ చేయండి, ఏ విధంగా జనాలు ఏ సెంటర్లో ఏ డేట్కి వెళ్ళాలని. నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలే. ఇవాళ ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు, చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అదేవిధంగా దీంట్లో కొత్త పింఛన్ గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ వివరణ అడిగితే వైట్ పేపర్లో రాసియాలని అంటున్నారు. అంటే ఈ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొక్కసారి ప్రజలకి మోసం చేస్తున్నారు. దీనికి ఇదే అర్థం. నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, 8 డేస్లో ఈ పని అయ్యేది లేదు. కనీసం ఒక్క నెల ఈ కార్యక్రమాన్ని పెట్టాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్లో 2 నుంచి 3 వేల ఫామ్లు పెట్టాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక 10 మంది ఆఫీసర్లు ఉండాలి. ఏ సెంటర్లో ఎవరు కూడా లేరు. ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టాలి. నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 1885 డిసెంబర్ 8న బొంబాయిలో 72 మందితో ఏర్పడ్డ జాతీయ కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలోని 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. బీజేపీని వ్యతిరేకించే వారందరినీ టెర్రరిస్టుల ముద్ర వేయడం సరికాదని టీపీసీసీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పబ్లిక్ కి జమాత్ ఇతర సామాజిక సంస్థ లాంటిదేనన్నారు. రాముడు అందరికీ దేవుడేనని బీజేపీ ఓట్ల కోసం ఈ అంశాన్ని వాడుకుంటుంది అన్నారు. రామ మందిర్ ప్రతిష్ట మహోత్సవాలకు వెళ్లడమా లేదా అనేది హైకమాండ్ చూసుకుంటుందంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యవస్థాపక దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అలాగే సేవాదళ కార్యక్రమాలు 100వ సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంతో మాట్లాడేందుకు మనతో టీపీసీసీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నారు. చెప్పండి సార్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వ్యవస్థాపక దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు పార్టీకి ఊపు ఇచ్చే దిశగా ఉన్నాయా, ఎట్లా చూస్తున్నారు? తప్పకుండా ఊపిస్తాయి. 139 సంవత్సరాలు ఒక పార్టీ ప్రజల మనసుల్లో ఉంది అంటే, చెక్కు చెదరకుండా ప్రజాభిమానంతో ముందుకు పోతూ ఉంది అంటే అది పార్టీ యొక్క సిద్ధాంతాల యొక్క గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ. ఈ రెండు మాకు ముఖ్యమైన మూల సిద్ధాంతాలు కాబట్టి 139 సంవత్సరాలు ఇంకా పార్టీ మనుగడలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇన్నేళ్ళు ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఈ సందర్భం వల్ల 139వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భం అందరికీ అభినందన తెలియజేస్తూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ ఉన్నటువంటి ట్రెండ్, అసెంబ్లీలో ప్రజలు కనబరిచిన తీరు, కనబరిచిన ప్రేమ చూస్తే 12 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది.
ఇండి గ్రూప్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు మీ కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల ప్రభావం చూపబోతాయా లేదా, ఎట్లా అనిపిస్తుంది? ప్రజాస్వామ్యంలో వాక్చాతుర్యం ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. బట్ సమయం వచ్చినప్పుడు ఎన్డీఏ ఉన్నటువంటి కూటములన్నీ కూడా కలిసికట్టుగా పోటీ చేస్తాయి. బీజేపీ పార్టీని మతతత్వ పార్టీ ఇంటికి పోవడం మా ధ్యేయం. అంటే ఇప్పటికీ ఇండి గ్రూప్లో ఇటు నితీష్ కుమార్ కావచ్చు, అటు మల్లికార్జున ఖర్గేని సమర్థించే వాళ్ళు ఉన్నారు, రాహుల్ గాంధీని సమర్థించడం లేదు. అవి కలగుర గంపగా మారిపోయింది ఇండి గ్రూప్ అనేది విమర్శలు చేస్తుంది బీజేపీ. మీరేమంటారు? ప్రధానమంత్రి పదవి కోసం పాకులాడే పార్టీ అయి ఉంటే సోనియా గాంధీ గారు 2004 ప్రధానమంత్రి అయ్యేవారు, 2009లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవారు. తీసుకోలే కదా. గాంధీ కుటుంబానికి పదవులు అనేవి తృణపాయం లాంటివి. సో పదవుల ఆకాంక్షతో మేము పనిచేయట్లేదు. ఈ దేశం ఒకటిగా ఉండాలి, ఈ దేశ ప్రజలందరూ న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తాపత్రపడతా ఉన్నాడు. పదవుల కోసం పాకుపడుతుంది ఎవరో మనకు తెలుసు. ఇవాళ పదవుల కోసం వెంపర్లాడుతున్నటువంటి పార్టీలు మనకు తెలుసు. సో ప్రజలు ఎవరికి ఏ తీర్పు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. అరే రాహుల్ గాంధీ జోడో యాత్రను జరిగినటువంటి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అలాగే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి రాహుల్ గాంధీ యాత్రను ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు న్యాయ యాత్ర కూడా అట్లే ఉంటుంది, స్పందన ఉండదు అంటున్నారు బీజేపీ నాయకులు. ఆ యాత్ర వల్ల తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కదా. సో యాత్రల వల్ల మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, నేను అధికారం కోసమో ఓట్ల కోసం యాత్ర చేయట్లేదు. ఒక నిజమైన దేశభక్తి కలిగిన నాయకుడిగా ఈ దేశాన్ని అఖండంగా ఉంచాలని పాదయాత్రలు చేశాడు. గెలుపు ఓటంలో సహజం. అక్కడ స్థానిక పరిస్థితుల వల్ల గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం. కానీ రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఈ దేశాన్ని అఖండంగా ఒకటిగా ఉంచాలని యాత్ర. అంటే తబ్లిగీ జమాత్కు నిధులు ఇవ్వడం మీ కాంగ్రెస్ ప్రభుత్వం అది టెర్రరిస్ట్ సంస్థలతో అనుబంధం ఉన్న ఆ సంఘాన్ని ప్రోత్సహించడమే అంటున్నాయి బీజేపీ పార్టీ నేతలు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. ఎట్లా చూస్తారు? బీజేపీ అన్నంత మాత్రాన ప్రజా సంగ్రామంలో చాలా పార్టీలు ఉంటాయి, చాలా సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అన్నిటికీ మనం టెర్రరిస్ట్ని అంటగట్టి లబ్ధి పొందాలనుకుంటే ఎట్లా? బీజేపీని వ్యతిరేకించే వ్యక్తులైనా పార్టీలైనా టెర్రరిస్ట్ ముద్ర వేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు 9.5 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గ్రహిస్తారు ప్రజలు. అంటే అదేవిధంగా ఇప్పుడు న్యాయయాత్ర జరగబోతూ ఉంది. న్యాయయాత్ర నేపథ్యంలో తెలంగాణ పాత్ర ఎట్లా ఉంటుంది? ఆ యాత్రలో భాగస్వామ్యం ఏమైనా ఉంటుందా? యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు సాగనుంది. తెలంగాణ అందులో లేదు. అయినప్పుడు ఉత్సాహం ఉన్నటువంటి మాలాంటి కార్యకర్తలను కూడా యాత్రలో పాల్గొంటాం. అదేవిధంగా మెదక్ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని ఒక తీర్మానం పంపారు. ఇప్పటివరకు ఏమైనా స్పందన వచ్చిందా? ఏ మేరకు పార్టీ శ్రేణులు కానీ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం పోటీ చేయాలని నాలాంటి కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. వారు ఏ నిర్ణయం చేస్తారో దానికోసం వేచి చూద్దాము. అంతిమ నిర్ణయం వాళ్ళు చేయాలి. ఈ రామ జన్మభూమి విషయంలో రామాలయం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో మీ నాయకులకు కూడా ఆహ్వానాలు అందాయి. ఆ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో మీ విధానం ఎట్లా ఉండబోతుంది? పాల్గొనాలా వద్దన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది. రాముడు అందరు వారు, బీజేపీ వారు రాముడు అంతా మా సొత్తు అనే విధంగా వివరిస్తున్నారు. మేము కూడా రోజుకు పూజలు చేసుకుంటాం. బట్ దేవుళ్ళ పేర్ల మీద ఓట్లాడడం అనేది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీ, అలాగే తెలంగాణ కార్యకర్తలంతా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణలో పోటీ చేయాలి మెదక్ నుంచి అని టీపీసీసీ అయితే తీర్మానం చేసింది. కార్యకర్తలు కూడా కోరుతున్న పరిస్థితి రాష్ట్రం నుంచి పోటీ చేయాలని. అదేవిధంగా బీజేపీ రాముని పేరు మీద ఓట్లు అడగడం అనేది ఒక అలవాటుగా పెట్టుకుంది. మేము అలాంటి పనులు చేయము, అందరి దేవుడు రాముడు అని మేము నమ్ముతాము. కార్యక్రమంలో పాల్గొనడం అనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. అదేవిధంగా తబ్లిగీ జమాత్ లాంటి సంస్థలు ఎన్నో సమాజంలో ఉన్నాయి. అన్నిటికీ టెర్రరిస్ట్ సంస్థలతో అంటగట్టడం అనేది అది సమంజసం కాదని కొట్టిపారేస్తున్నారు. అదేవిధంగా రాహుల్ పాదయాత్ర అనేది రాజకీయం కోసం కాదు, పదవుల కోసం కాదని ముందే చెప్పారు. కాబట్టి దాన్ని రాజకీయంతో ముడిగబెట్టి కూడా చూడకూడదని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అండ్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మల్రెడ్డి రామరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ రాష్ట్ర ప్రజల పొట్టకొట్టి కుటుంబమంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల హామీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే వాటి ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా పాలనను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కూడా అవిట్ల మీద పెట్టి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు కానీ 10 లక్షల ఇన్సూరెన్స్ కానీ అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి 6 గ్యారంటీల మీద
దరఖాస్తులు తీసుకొని 100 రోజులలో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకోవడంలో భాగంగానే ఈ నెల 28 తారీఖు నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకొని అవి అన్నీ స్క్రూట్నీ చేసి అందరికీ పేదలకు వచ్చే విధంగా ఈ 6 గ్యారంటీలు ఉంటాయని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిన్న మొన్న ఒక్క నెల కాలేదు అధికారంలోకి పోయి వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు ఎన్నడిస్తారు, కరెంటు బిల్లు ఎన్నడ మాఫ్ చేస్తారు, ఇంకేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి నిజంగా కూడా బుద్ధి ఉంటే వాళ్ళలా మోసం చేసి ఈ రాష్ట్ర యూత్ ప్రజలందరికీ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు 9 సంవత్సరాలు ఒక్క రూపాయి ఇచ్చిన పాపన పోలే. మేము ఏదైతే చెప్పినామో ఆ మాట నిలబెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాదు మొన్న మా ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఎస్పీలకు చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం, వాళ్లకు అనుగుణంగానే మనం పనిచేయాలి తప్ప ఎవడన్నా భూములు కబ్జా పెడతానో లేకపోతే ఇంకేదో పెడితే ఎవరిని కూడా క్షమించొద్దని మరి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పిర్రంటే ఈ రాష్ట్రం దోసుకున్న ఈ నాయకులకు ఇప్పుడన్నా బుద్ధి రావాల్సిన అవసరం ఈ టీఆర్ఎస్ వాళ్లకు రావాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని రామ్గోపాల్పేట డివిజన్లో స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ప్రారంభించారు. డివిజన్ పరిధిలో పాన్ బజార్, మేకలబండ, చుట్టల్ బస్తీ, గైదన్బాగ్లో 4 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు తమ దరఖాస్తులను ఈ 4 కేంద్రాలలో సంబంధిత అధికారులకు అందజేయాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్గూడలో 6 గ్యారంటీ కార్డులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు రాజకీయ నాయకులు 50-100 దరఖాస్తు పత్రాలు తీసుకుంటున్నారని నిరుపేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు దరఖాస్తు పత్రాలు అందకపోవడంతో రాజకీయ నాయకులపై మండిపడుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని దళారులు పేద ప్రజలకు దరఖాస్తు పత్రాలు అమ్ముతున్నారు. దరఖాస్తు పత్రాలు అందడం లేదని అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సేవాదల్ ర్యాలీలో పాల్గొన్నారు. సేవాదల్ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ నేతృత్వంలో ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సేవాదల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి నెక్లెస్ రోడ్ లో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ లో మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మాజీ మంత్రి మండువ వెంకటేశ్వరరావు తదితర ఇతర నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు డివిజన్లు ఎంతో అట్టహాసంగా జరిగింది. రహమత్ నగర్, బోరబండ డివిజన్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇదిలా ఉండగా పలు కేంద్రాల వద్ద అనుకున్న దానికన్నా ప్రజలు ఎగబడటంతో సమయాలు మార్పు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో కేంద్రంలో కేవలం 500 దరఖాస్తులు మాత్రమే ఇవ్వగా మిగిలిన వారు జిరాక్సు తీసుకుని దరఖాస్తు చేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ప్రజాపాలన పేరుపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయిందని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యానించారు. విధి విధానాలు లేకుండా అమాయక ప్రజలను రోడ్లపై తిప్పుతున్నారని మండిపడ్డారు. ఇదే ప్రక్రియ ఆన్లైన్ చేసి ఉంటే ప్రజలకు తిప్పలు తప్పేవన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా సరిదిద్దు చర్యలు తీసుకుని అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ చేస్తే అధికారులకు ఒత్తిడి కాకుండా అటు ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని డిమాండ్ చేశారు. సామెతలు బాగా చెప్పే రేవంత్ రెడ్డి గారు, మీరు మరొక్కసారి వినండి. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి అమాయక ప్రజలతోటి, తెలంగాణ ప్రజలతోటి మీరు ఆడుకుంటూ ఉన్నారు. ఈరోజు మీరు ప్రజాపాలన పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా అప్లికేషన్ ఫామ్స్ లేవు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, మరి మహిళలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైన గైడ్ లైన్స్ లేవు. మీరు ఫస్ట్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత స్కీమ్లు ఓపెన్ చేస్తే దీనిలో ఒక క్లారిటీ ఉండేది, కన్ఫ్యూజన్ తగ్గేది. మీరు అది తప్పు చేసిర్రు. అసలు నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారి ప్రభుత్వము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సకల జనుల సర్వే పేరుతోటి ఒక భారీ సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కుటుంబాలందరి డేటా తీసుకొని మీ దగ్గర పెట్టుకున్న తర్వాత
ఆ డేటాని వాడుకొని అసలు మీ దగ్గర డబ్బులు ఇచ్చే పరిస్థితే లేదు ఈ రోజున. ఫస్ట్ ఆ డేటా వాడుకొని దాంట్లో అసలు ముఖ్యమైన అర్హుదారులు ఎవరు ఉన్నారో వాళ్లకు మీరు స్కీమ్లు వర్తింపజేసి ఉంటే ఈరోజు ఈ సమస్య తప్పేది. కానీ మీరేం చేసిర్రు, ఒక తౌడేసి కొట్లాడుకో అన్నట్టుగా, చాటలో తౌడేసి కొట్లాడుకో అన్నట్టుగా ఇదిగో స్కీమ్లు అంటూ ఒక విధి విధానాలు లేకుండా ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చి ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నువ్వు ఒక సెక్రటరియట్లో మంచిగానే వండుకుంటావు సార్. మీ అప్లికేషన్లు తీసుకున్న ప్రజలు తెల్లారి లేచిన తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడుగుతారు. వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? 9 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 పథకాలు అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళలకు 2500 పెన్షన్ ఒకటి, మరి 500లకు సిలిండరే, మరి 10 లక్షల రూపాయలు రేషన్ కార్డు, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, మరి ఆరోగ్యశ్రీ, అవన్నీ పథకాలు ఉన్నాయి కాబట్టి మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. అందరూ బారుగా వచ్చేసి నిలబడి అధికారులు కూడా మంచిగా స్పందిస్తూ అప్లికేషన్ ఫిలప్ చేసి వారు ఏరియా ప్రకారంగా ఇచ్చి వాళ్ళు తీసుకొని స్టాంప్ వేసి ఇస్తున్నారు. ఇది మహిళల కోసం చాలా ఉపయోగపడేది కాబట్టి అందరూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేరవేయాలని చెప్పేసి మా యొక్క కాంగ్రెస్ నాయకులు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతరావు గారు సూచనల మేరకు మా ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కూడా అందరికీ లబ్ధిదారులకు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలంతా ప్రజాపాలనకు విశేష స్పందన వస్తుందని ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకం అమలుకు నేటి నుండి దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందని చెప్పారు. ఈ రోజు నుండి వచ్చే నెల 6 వరకు స్వీకరిస్తారన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు కోసం స్థానికులు బారులు తీరారు. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను అమలు చేసే విధంగా దూసుకెళ్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. పలు గ్రామాలను ఆయన ఎమ్మెల్యే సందర్శించారు. నిరుపేదల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం ఈరోజు దివాలా తీయించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఈరోజు పేద ప్రజల నెత్తిన 7 లక్షల, ఒక్కొక్కరికి సగటున 7 లక్షల చొప్పున అప్పు పెట్టింది. అయినా పర్వాలేదు, మేము ఇచ్చిన మాట తప్పకుండా, ఏ మాట అయితే ఇచ్చినామో తెలంగాణ ప్రజలకు 6 హామీలు ఏదైతే ఇచ్చినామో ఇచ్చిన 48 గంటల లోపటనే 2 హామీలు అమలు చేసినాం. మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు. మిగతా 4 హామీలను ఈ రోజు నుంచి 6 రోజులు ప్రజలందరినీ కూడా వాళ్ళకు అవసరాలను వచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మీరు చూస్తున్నారు ఇక్కడ క్యూలలో ఇబ్బంది పడకుండా వాళ్లకు చాలా ఉన్నోళ్ళు మొత్తం అన్ని విధాలుగా వాళ్ళకు అల్కగా వచ్చి దరఖాస్తులు ఇచ్చే విధంగా మేము వాళ్లకు సౌకర్యాలు కల్పించి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళతో తీసుకుంటున్నాం. మా అధికార యంత్రాంగం అంతా, మా నాయకులంతా ఇక్కడ ఉండి వాళ్లకు హెల్ప్ చేసుకుంటూ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను వాళ్ళు సక్రమంగా నింపి ఇచ్చేటట్టుగా చూస్తున్నారు. ఈ అన్ని హామీలను అమలు చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. అందుకే మేము ఎన్నికల ముందు చెప్పినాం, ప్రజా పాలన వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కుత్బుల్లాపూర్ లో పలు ప్రాంతాలలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో ప్రజలు రావడంతో అప్లికేషన్ ఫామ్లు లేక ఇబ్బంది పడుతున్నారు జనాలు. దరఖాస్తులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ లైన్లలో బారులు తీరారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకం అభయహస్తం పథకాన్ని ఈ రోజు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన 6 పథకాలకు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు ఫారంను నింపి ఒక ఫోటో, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జతపరిచి ఏర్పాటు చేసిన కేంద్రాలలో ప్రభుత్వ అధికారులకు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు
దరఖాస్తులు ఏర్పాటు చేయబడిన కేంద్రాల్లో స్వీకరించబడతాయని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పటాన్చెరులోని 4 కేంద్రాలను ఏర్పాటు చేశామని, వారికి దగ్గరలోని కేంద్రంలో దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, డిప్యూటీ కమిషనర్ సురేష్, మాజీ వార్డు కమిటీ మెంబర్లు, పలువురు నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఒక అప్లికేషన్ తీసుకోండి.